మాది ఇప్పల రెడ్డిపాలెం. నా పేరు తప్పెట జాను. మా నాన్నగారికి తప్పెట సాలయ్య అనే మా నాన్నగారికి మాతో పాటు పట్టాలు అనేక మందికి ఇచ్చారు, 150 పట్టాలు. అయితే ఈ పట్టాలు ఇచ్చినప్పుడు మిగతా పట్టాలన్నీ వేరుగా ఉన్నాయి. మా పొలం పక్కన ఉండటం వల్ల ఆ పక్కనే ఉన్న భూస్వామి ఆ పట్టాలను లాగేసుకొని ఆ పొలంలోకి కలుపుకొని ఈ 4 సాగు చేసుకున్నాడు. అనేక సార్లు మేము అడిగినా కానీ మీ ఎక్కడికి భావిస్తాలే, మీ ఎక్కడికి భావిస్తాలని మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు. ఇంకా ఎన్నో మేము 15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం, మా ప్లాట్లు మాకు ఇవ్వండి, మాకు ఉండటానికి లేదని. అయితే ఈ 15 సంవత్సరాల నుంచి కూడా అనేకమైన కుల సంఘాలను ఆశ్రయించాము, అనేకమైన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాము, పార్టీలని ఆశ్రయించాము. ఎక్కడ కూడా ప్రయోజనం దొరకలా. అయితే ఈ యొక్క అసోసియేషన్ అనేది ప్రసాద్ అన్న అనే అతని వ్యక్తిని మేము కలిసాము. మాకు 15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న రాని పట్టాలను కూడా ఈ 15 రోజుల్లో మాకు ఆయన శ్రమపడి ఎంఆర్ఓ గారితో మాట్లాడి మాకు 15 రోజుల్లో ఈ పట్టాలు వచ్చేటట్టుగా చేశాడు. ఆయనకు ధన్యవాదాలు. సివిల్ రైట్స్ ఇన్ ఇండియా. నా పేరు కూకట్లపల్లి ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడిని. మేము విప్పర్ల రెడ్డిపాలెం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా. అక్కడ కొంతమంది 1986లో దాదాపు ఇప్పటికి 48 సంవత్సరాల క్రితం ఎస్సీలకు, దళితులకు అక్కడ ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది అక్కడ. కానీ ఆ టైంలో కొంతమంది భూస్వాములు ఆ పట్టాలను వాళ్ళు తీసేసుకొని వీళ్ళకి పట్టాలు కాకుండా చేసి ఆ భూములు ఆక్రమించుకొని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళు అనేక కుల సంఘాలను ఆశ్రయించారు, అనేక రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. కానీ ఎవరు కూడా వాళ్ళకి సహాయం చేయలేదు. ఈ క్రమంలో వాళ్ళు మా యొక్క అసోసియేషన్ దగ్గర రాగానే మేము, మా టీము ఎటువంటి ఆందోళనలు కానీ, ఎటువంటి ధర్నాలు కానీ రాస్తారోకో చేయకుండా, అధికారులను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా రాజ్యాంగబద్ధంగా మేము ఉన్న అవగాహన కల్పించే అధికారులకి వాళ్ళ యొక్క అనుమతితోనే మేము ఆ పట్టాలను మళ్ళీ వీళ్ళకి మేము అందించడం జరిగింది. అందుకు మా యొక్క విన్నపాన్ని మండించి ఆ పట్టాలను ఇచ్చేటువంటి గౌరవ రొంపిచెర్ల తహసీల్దార్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి కూడా మేము ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క విషయంలో మేము ఎటువంటి పోరాటాలు కానీ, ఎటువంటి ఆందోళన చేయకుండా మేము ఈ పట్టాలను వాళ్ళకి అందజేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ సబ్ స్టేషన్లో కూడా కొన్ని పట్టాలు పోయినని చెప్పేసి మాకు చెప్పారు. వీళ్ళకి ఇచ్చేటువంటి ఈ సన్నకారు పేదలకు ఇచ్చేటువంటి పట్టాలలో కొంతమంది అక్కడ సబ్ స్టేషన్ కూడా కట్టారు. దాన్ని కూడా మాకు దృష్టికి వచ్చింది. దాని మీద కూడా మేము పొద్దున గవర్నమెంట్కి ఒక విన్నపాన్ని ఇవ్వబోతున్నాము. కాబట్టి ఇటువంటి సమస్య ఉన్నా కూడా మేము ఏసీఆర్ఐ తరపు నుంచి పేదల కోసము మేము పోరాటం చేయడానికి పోరాటం అంటే రాజ్యాంగబద్ధ పోరాటమే, కానీ ఇటువంటి ఆందోళన చేయడం అనేది మా పందా కాదు. ఆ విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మాకు సహకరించినటువంటి గౌరవ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ వారికి కూడా మేము అభినందన తెలియజేస్తున్నాము. జై భారత్, జై సంవిధాన్.